హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిది డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. అంటే శ్రీమాత అంటాం కదా ఫ్రెండ్స్, అమ్మవారిని శ్రీమాత అని, అలా అమ్మవారిని రూపాన్ని మనం డ్రాయింగ్ అనేది వేసాం ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారికి చెవిదిద్దు వేశాను, అలాగే మెడ నెక్కు భాగం అనమాట, అలాగే మెడలో ఆభరణాలు వేస్తాం కదా ఫ్రెండ్స్, ఆభరణాలకి డిజైన్ వేస్తున్నాను. బాల్ మోడల్ అనమాట, జస్ట్ బాల్ మోడల్ లాగా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే పక్కన ఫ్లవర్స్ అన్నమాట, పూలు. చూడండి, అమ్మవారి కళ్ళకి డార్క్ చేశాను. ప్రతిదీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే బాడీకి తగ్గ స్ట్రెచ్చర్ వస్తుందా లేదా, ప్రతిదీ మనం వేస్తున్నాం కాకుండా చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ బొమ్మకి కళగా వస్తుందన్నమాట. చూడండి, వేళ్ళు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్కడ అమ్మవారు మామూలుగా చెరుకు గడ అంటారు కదా ఫ్రెండ్స్, చెరుకు గడ అలా అన్నమాట. అలాగే మనకి పంట వచ్చిందంటే కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అంటే వడ్లు అంటాం కదా, అలా అమ్మవారు పట్టుకున్నట్లుగా అన్ని విధంగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి శంకు చక్రాలు అంటారు కదా ఫ్రెండ్స్, ఆ మోడల్ అనమాట. అమ్మవారికి మామూలుగా చేతులు ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా అమ్మవారికి చేతులు, ఇది ఇంకో చెయ్యి అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చేతులు వేళ్ళు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో కొత్తగా మనకి వడ్లు వస్తే అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూడండి చేతులు విధంగా వేస్తున్నాను. అలాగే చూడండి శంఖ చక్రాల్లాగా. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే మెడలో దండ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే చెయ్యి కొంచెం లాంగ్గా అనిపించింది ఫ్రెండ్స్, అంటే పెద్దగా అనిపించింది, అంటే బాడీకి తగ్గట్టుగా కాకుండా దూరంగా అనిపించింది, అందుకనే రబ్ చేశాను ఫ్రెండ్స్. నేను రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా డ్రాయింగ్ వేసేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెయ్యాలి అనేది తెలియజేయడం కోసం ఫ్రెండ్స్. చూడండి, మనం వేసామన్నట్లుగా కాదు ఫ్రెండ్స్. చూడండి, అందంగా ఉండాలి, బొమ్మకి కళగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి దేవుడు ఉట్టిపడ్డట్లుగా, అంటే దేవుడు మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా కళాత్మకంగా వేయాలన్నమాట. అప్పుడే ఆ బొమ్మకి అందం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రాయింగ్ వేస్తున్నానో నడుము భాగం అనమాట అమ్మవారికి, అలాగే శారీకి డిజైన్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కుడి పాదం వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ మీరు చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ మనకి చెరుకు గడ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి అది చెక్ చేసుకుంటూ వేయాలి. పాదం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, కుడివైపు పాదం, మనకి వేలు అనేది ఎడం వైపుకి ఉంటుంది కదా ఫ్రెండ్స్, బొటన వేలు, అది చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. అలాగే ఎడం వైపు కాలు ఎలా ఉంటుంది, కుడివైపుగా బొటన వేలు, పెద్ద వేలు మనకి స్టార్టింగ్లో ఉంటుంది, అలా చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే డిజైన్ కూడా వేశాను. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను అదే కాకుండా కలర్ పెయింటింగ్ కూడా వేశాను ఫ్రెండ్స్. డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండూ వేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా వేస్తున్నాను. అవుట్లుక్ వేశాక నేను కలర్స్ అనేది వేశాను అనమాట. ఫస్ట్ మనం అంటే వేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి కాబట్టి మనకి రబ్ చేసేది ఎరేజర్ కూడా దగ్గర పెట్టుకొని మనం చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. మనకంతా పర్ఫెక్ట్గా వచ్చింది, అంతా ఓకే అయిపోయిన తర్వాత మాత్రమే డబల్ లైన్ వేసుకొని కలర్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వేశాను ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి బొమ్మ రెడీ అవుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే పీఠం మీద కూర్చున్నట్లుగా వేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా అందంగా అనిపించింది. చూడండి,
మనకి ఇప్పుడు అటు ఫ్లవర్స్ మనకి పైనేమో కుడివైపుకి వెళ్తే కింద వైపు ఎడం వైపుగా వెళ్ళినట్లుగా వేయాలి ఫ్లవర్స్. చూడండి, అలాగే అమ్మవారి పాదము మనకి తామర పువ్వు మీద పెట్టినట్లుగా వేసాను అనమాట. దాని కింద వాటర్ కూడా జస్ట్ చిన్నది వేశాను ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది, నచ్చింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట ప్రతిదీ. వేలు చూడండి, బొటన్ వేలు కుడివైపుకు ఉంటుంది, అట్లా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన వేళ్ళకి ఎలా అయితే ఉంటుందో, మన వేలైతే ఎలా ఉంటుంది, కుడి వేలైతే కుడి కాలుకి అనుకోండి, బొటన వేలు ఎడం వైపుకి స్టార్టింగ్ ఉంటుంది కదా, అలా చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. వేసేటప్పుడు ప్రతిదీ మనం పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, శారీ అనమాట, సింపుల్గా శారీ వేశాను, అంటే డిజైన్స్ ఏం వేయలేదు ఫ్రెండ్స్. దేవుడికి జస్ట్ క్యాజువల్గా వేశాను అనమాట శారీ. అలాగే అమ్మవారికి కిరీటం లాగా పెట్టాను ఫ్రెండ్స్, అందంగా ఉంటుందని డెకరేషన్గా చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ కొట్టాకైతే నాకు ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. అమ్మవారే ప్రత్యక్షంగా మనల్ని చూస్తున్నారా అన్నట్లుగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా అయితే అమ్మవారు అయితే రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. చూడండి, పూలమాల అలాగే మెడలో హారము చూడండి, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే అమ్మవారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి ఇంకా బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్ అవుట్లుక్ కోసం. మీ దగ్గర ఏది కన్వీనియంట్గా ఉంటే అది వాడండి ఫ్రెండ్స్. డార్క్ కలర్స్ వేయటం వల్ల మనకి వేసిన బొమ్మ అనేది హైలైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, అప్పుడే చాలా లుక్ అనేది వస్తుంది. డార్క్ కలర్స్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ముక్కు కిరీటం ముక్కుకి ముక్కెర పెట్టాను చూడండి ఫ్రెండ్స్. అలాగే చెవికి జుమ్కి అన్నీ కూడా నేను డార్క్ బ్లాక్ జెల్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, ఆభరణాలన్నిటికీ కూడా ప్రజెంట్ అవుట్లుక్ కోసం అంతా బ్లాక్ జెల్ వేశాను. తర్వాత అయితే కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ అంటే మనకి ఫ్లవర్స్లో రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. చామంతులు అయితే ఎల్లో కలర్ ఉంటుంది, తులసి ఆకులు అయితే గ్రీన్ కలర్గా ఉంటాయి, అలా మనకి గులాబీలు అయితే రెడ్ కలర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఆ రంగుల్లో నేను దండ అయితే వేసాను అనమాట ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. నాకు నచ్చిన కలర్స్ వేశాను. నాకైతే కలర్స్ వేసాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా బ్లాక్ జెల్ వేసిన తర్వాత కలర్స్ అనేది వేయాలి ఫ్రెండ్స్, అప్పుడే ఆ బొమ్మకి హైలైట్గా కనపడుతూ ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ వేశాను. అలాగే శారీకి అంతా కూడా అవుట్లుక్కి అలాగే డిజైన్ జస్ట్ బాల్ మోడల్ వేశాను ఫ్రెండ్స్, బార్డర్ అంతా కూడా. అలాగే చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ప్రతిదీ మనం డబల్ లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ లైన్ జెల్ పెన్ వాడాను నేను ఏదైతే వాడానో ప్రతిదీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏదైతే ఎలా యూజ్ చేసి బొమ్మ ఎంతో అందంగా ఎలా వచ్చిందో ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా మీకు పిక్స్ నాకు పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా వచ్చింది. కింద పద్మం వేసి జస్ట్ రౌండ్ వేసి వాటర్ లాగా బ్లూ కలర్ వేసాను ఫ్రెండ్స్. నాకైతే కలర్స్ వేసాకైతే అద్భుతంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఫ్లవర్ అనమాట, చెవు పక్కన ఫ్లవర్స్ కూడా వేశాను. ఓవరాల్ అంతా లుక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కింద తామర పువ్వు పింక్ కలర్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఆ కలర్ వేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు వేసుకోండి, నో ప్రాబ్లం. నాకైతే సూటబుల్ గ్రీన్ కదా ఫ్రెండ్స్, అంటే చెరుకు గడ్డ కానీ చెట్లు అంటే పచ్చని చెట్లుకి అలాగే మనకి అవన్నీ గ్రీన్ కలర్ వేశాను. అమ్మవారి బ్లౌజ్కి గ్రీన్ కలర్ వేశాను ఫ్రెండ్స్. అలాగే శారీకి అయితే పింక్ వేశాను. బార్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ వేశాను. బ్లౌజ్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కలర్స్ వేశాక చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిన రంగులు వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నాకైతే సూటబుల్ అయ్యే కలర్సే అనిపించింది. చూడండి, ఫ్లవర్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫ్లవర్స్కి జస్ట్ నేను బోల్డ్గా వేశాను, అంటే ఖాళీగా వేశాను. అక్కడ మీరు డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే దండకి రంగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చెప్పాను కదా, తులసి మాలలాగా అలాగే చామంతి పూలలాగా గులాబీ మాలలాగా అలాగా నేను మల్టీ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఆ 3 కలర్స్ వేశాను అనమాట. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలా వేయండి. నేను స్కిన్ టోన్ వేశాను బాడీకి. చూడండి, ఓవరాల్ లుక్ అయితే అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి.
చూడండి ఫ్రెండ్స్, బాడీకి స్కిన్ టోన్ వేశాను, ఫేస్కి అంతా కూడా, అలాగే జుమ్కీకి, అలాగే ఆభరణాలకి గ్రీన్ వేశాను, ఎల్లో కలర్ బంగారం ఆభరణాలలాగా కూడా వేశాను ఫ్రెండ్స్. కిరీటం అంతా కూడా ఎల్లో కలర్ వాడాను, బంగారు కిరీటం లాగా. చూడండి శంఖ చక్రాలు, అలాగే చూడండి ఫ్రెండ్స్ చామంతి పూల్లాగా వేశాను, బ్రైట్గా మల్టీ కలర్గా ఉంటే అందంగా ఉంటుందని. ఓవరాల్ లుక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.